భవిష్యత్ సంబంధించి కొత్త చెప్తా ఉన్నారు, అక్కడక్కడ పత్రికలు చూస్తా ఉన్నాం. వాస్తవంగా 1931కి ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష. చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ఉంటే, గతం కంటే తక్కువ ముచ్చటకు రానే రాదు, ఇప్పటివరకు లెక్కనే లేదు కదా. లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు కొలమానం అవుతుంది. దీనికి సంబంధించి ఎక్కడైనా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కులగణన జరిగే సందర్భంలో అటువంటప్పుడు తప్పకుండా మార్పు అవసరం అనుకున్నాడు. పెరిగిన జనాభా ప్రకారంగా వస్తుంది. ఇవాళ జరిగినటువంటి ప్రక్రియ ప్రతి ఇంటికి పోయి ఎవరైనా సహకరించకపోతే సహకరించి ఉండకపోవచ్చు, కానీ సహకరించిన ప్రతి వ్యక్తి దగ్గర వారిచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని తీసుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక నివేదిక తయారు చేసి 4 వాల్యూమ్స్గా సబ్ కమిటీకి సమర్పించినారు. సబ్ కమిటీ కేబినెట్ అప్రూవ్ చేసుకొని ఇవాళ సభ్యుల ముందు చూస్తారు. ఇంత పారదర్శకంగా న్యాయబద్ధంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కార్యక్రమం తీసుకోబోతున్నాం అధ్యక్ష. 2011 సెన్సస్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఇవాళ 2025 ఈ యొక్క కుల సర్వేకి సంబంధించి తీసుకుంటే ఎందుకో కొంత అక్కడిక్కడ మాట్లాడుతున్న దానికి ముందే సరిచేసే ప్రయత్నం చేయడానికి నేను వాళ్ళంతా సహకరించమని కోరడానికి లెక్క చెప్తా ఉన్నాను అధ్యక్ష.